ప్రాపర్గా అడిగిన ప్రకారంగా షుడ్ యూ బై దిస్ ఆర్ నాట్ వేగ్గా చెప్పు అన్న అంటే కొనుక్కొచ్చిన బరాబర్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే బల్లగుద్ది చెప్తున్నా. బికాజ్ పోర్టబుల్, స్మాల్, లైట్ వెయిట్, ఈజీలీ క్యారియబుల్. నేను 3-4 టైమ్స్ చెప్పిన ఈ వీడియోలో, ఈజీలీ క్యారియబుల్, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. బ్యాటరీ ఈజ్ ఆల్సో గుడ్. ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ అంటే ఈ ఐప్యాడ్ ప్రో కన్నా ఐప్యాడ్ మినీ బ్యాటరీ కొంచెం ఎక్కువ అనిపించింది. ఐ నో ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఐప్యాడ్ ప్రో ఏంటంటే ఇట్స్ ఫర్ ప్రో వర్క్ ఫ్లోస్, అంటే హెవీ 4K 60 FPS గేమింగ్ ఫైల్స్, బిగ్గర్ ఎడిట్స్, వాటికి దిస్ ఈజ్ వన్ హెక్ ఆఫ్ ఎ చాయిస్. బట్ ఇఫ్ యు ఆర్ లేదు నాకు నడుస్తుంది, చిన్న స్కిట్స్, చిన్న వీడియోస్ చేసుకుందాం, లేకపోతే చిన్నవి అనుకుంటే ఐప్యాడ్ మినీ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ మ్యాన్. అంటే 2 లక్షలు పెట్టి ఐప్యాడ్ M4 లేకపోతే M2 కొనుక్కోవాల్సిన అవసరం లేదని నేనంట. ఎందుకంటే ఐప్యాడ్ మినీ నీ పని అన్నీ చేసేస్తుంటుంది. సో అట్లాంటప్పుడు వాట్ డస్ ఇట్ అంటే డిఫరెన్స్ ఏం చేస్తుంది. ఇంకొకటి ఇది నేను కొనుక్కోలేదు, నేను ఇన్వెస్ట్ చేయలేదు, నేను కావాలని కొనుక్కోలేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీస్ గ్యాడ్జెట్ వేర్ నాకు తెలియదు దీని గురించి, నేను ఎప్పుడు దీని గురించి ఆశపడలేదు. ఇది ఇంట్లో ఉంటే వాడే తప్పితే నేను ఇది ఎప్పుడూ రీచ్ అవుటే కొనుక్కోవాలనుకోలేదు. ఇప్పుడు నేను బయట షాప్స్కి వెళ్ళి ఐప్యాడ్ మినీ ఏంటో చెక్అవుట్ చేశా, ఐప్యాడ్ ఏదో చెక్అవుట్ చేశా. ఎవ్రీ టైం నా ఐస్ ఎప్పుడు ఐప్యాడ్ ప్రో 13 ఇంచ్కి వెళ్తుంది తప్పితే ఎప్పుడు నేను ఈ ఐప్యాడ్స్కి వచ్చేవాడిని కాదు. అండ్ ఎప్పుడు చూసినా ఐప్యాడ్ మినీ నాకు క్యూట్గా అనిపించేది రిలయన్స్లో అక్కడిక్కడ డెమో మోడల్స్లో. కానీ ఎప్పుడు దిస్ ఐప్యాడ్ మినీ వాజ్ నాట్ మై ప్రయారిటీ, నెవర్ మై ప్రయారిటీ. బట్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్ ఇది నా హార్ట్లో ఒక స్వీట్ స్పాట్ ఇచ్చేసి ఫ్యూచర్లో నేను ఐప్యాడ్ కొనుక్కోవాలనుకుంటే దిస్ మైట్ చేంజ్ మై పర్స్పెక్టివ్ అని నాకు అనిపించింది. దిస్ మై చేంజ్ మై థాట్స్ అనిపించింది. సో దట్స్ ద వీడియో. ఇన్ దిస్ వీడియో నో స్పెక్స్, నథింగ్. మన ఎక్స్పీరియన్సే మాట్లాడతాం. ఎందుకంటే స్పెక్స్ యాపిల్ వెబ్సైట్లో దొరుకుతాయి. నీకు కావాలనుకుంటే పెద్ద టెక్ రివ్యూస్ చెప్తారు. ఐఎమ్ హియర్ జస్ట్ ఫర్ ద ఎక్స్పీరియన్స్.